భాను ఇంకా రామ్ చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఒకటే ఊరు ఇద్దరిది. అలాగే కలిసే చదువుకున్నారు. ప్రస్తుతం వాళ్ళ కాలేజీలో హాలిడేస్ ఇవ్వడంతో ఇద్దరు లగేజ్ సర్దుకొని బాన్ బైక్లో బయలుదేరుదామనుకున్నారు. వాళ్ళ ఊరు చేరుకోవాలంటే 3 గంటల ప్రయాణం చేయాలి. రామ్, రే బావా, రేపు పొద్దున్న బయలుదేరిపోదాం. టైం 9 అవుతుంది. ఇంటికి వెళ్ళేసరికి అర్ధరాత్రి 12 అవుద్ది. పైగా చాలా చలిగా ఉంది. భాను, రామ్, ఏంట్రా నువ్వు చిన్నపిల్లోడివలా? నీకస్సలు లైఫ్ ఎంజాయ్ చేయడమే రాదు. రేపు పొద్దున్న ఇంటికి ఎవడైనా వెళ్తాడు, కానీ ఇవాళ రాత్రి వెళ్తేనే అసలైన మజా. మన ఊరికి వెళ్ళే దారి మధ్యలో వచ్చే అడవికి పెద్ద హిస్టరీనే ఉంది. ఆ అడవి దాటుకొని వెళ్తే ఉంటది చూడు పిచ్చి పీక్స్. అంతే. నువ్వు రా బాబా, బయలుదేరదాం. రామ్, రే మామ, నేను రాను, నువ్వు వెళ్ళు. నేను రేపు పొద్దున్న బస్కి వస్తాను, నువ్వు పో. భాను, మామ ఏంటి అంతేనా? రా, మనం 20 ఏళ్ల స్నేహానికి నువ్వు ఇచ్చే వాల్యూ ఇదేనా? భాను భారీ డైలాగులు వేస్తుంటే రామ్ గట్టిగా నవ్వుతూ, ఛీ, మూసుకొని పోబే, అంత సోది వద్దు, నేను రావట్లేదు, నువ్వు పో, ఓకేనా అని చెప్పి రామ్ హెడ్ ఫోన్స్ పెట్టుకొని తన మొబైల్లో పబ్జీ ఆడటం మొదలుపెట్టాడు. భాను కోపంగా రుసరుసలాడుతూ తన బ్యాగ్ తీసుకొని వెళ్తూ నీకు నాకు దోస్తాన్ కట్, ఇంకా నాతో మాట్లాడకు అని బయలుదేరిపోయాడు. కింద భాను తనకిష్టమైన డ్రింక్స్ అండ్ స్టఫ్ తీసుకొని బైక్ వైపు వచ్చాడు. అక్కడికి వచ్చేసరికి బైక్ దగ్గర రామ్ నుంచొని ఉన్నాడు. రామ్ని చూసి, రే మామా, నాకు తెలుసురా నువ్వు వస్తావని, బండెక్కు, ఇవాళ రాత్రికి రచ్చే, పద అంటూ బైక్లో బయలుదేరిపోయారు ఇద్దరు. రాత్రి టైం 10 గంటలవుతుంది. భాను బైక్తో స్పీడ్గా విచిత్రమైన స్టంట్లు చేస్తూ పోతున్నాడు. వెనకాల కూర్చున్న రామ్ గట్టిగా అరుస్తున్నాడు, స్లోగా రా, పోరా రే, స్లోగా నడుపురా అయ్యా అంటూ. ఇంకొంచెం దూరం పోయాక రామ్, అరే బాబాగా, పిచ్చాకలి వేస్తుంది, ఎక్కడైనా హోటల్ దగ్గర ఆపురా, తిని వెళ్దాం. నీ మెంటల్ నా డాష్, ఈ టైంలో అది ఈ ప్లేస్లో ఏముంటాయిరా, గంట ఆగు, ఇంటికి వెళ్ళిపోదాం. ఆహా, అలాగా, ముందు చూడుబే, మస్తు ముస్తాబైన డాబా ఉంది. రే రామ్, ఇక్కడ ఇంతకు ముందెప్పుడు హోటల్ లాంటివి లేవు కదరా? కొత్తగా పెట్టారో కావచ్చు బావా, పద వెళ్ళి తిందాం, ఆకలి దంచేస్తుంది, రూమ్లో కూడా ఏం తినలేదు, పద బావా అంటూ భానుని దాబా వైపు లాక్కెళ్ళాడు రామ్. భాను తన బైక్ పార్కింగ్ చేసి చేత్తో కీ చైన్ తిప్పుతూ విజిల్ వేస్తూ రామ్ దగ్గరికి చేరుకున్నాడు. ఇంతలోపే రామ్ దాబాలోనికి వెళ్ళి ఇద్దరికి ఫుడ్ ఆర్డర్ ఇచ్చేశాడు. ఇద్దరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ తింటున్నారు. తినేసి అయిపోయింది. ఎంతసేపు చూస్తున్నా కూడా ఒక్కళ్ళు కూడా బిల్లు తీసుకొని రాకపోవడంతో భాను బిల్ పే చేసేందుకు క్యాష్ కౌంటర్ దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో, హలో, ఎవరండి ఇక్కడ? రండి బాబు, ఇంకా మేము చాలా దూరం వెళ్ళాలి, బిల్ తీసుకోండి అంటూ అటు ఇటు చూస్తున్నాడు. ఎవరూ కనిపించకపోయేసరికి నెమ్మదిగా కిచెన్ వైపు అడుగులు వేశాడు భాను. కిచెన్లో ఒకతను అటు ఇటు తిరిగి ఏవో కట్ చేస్తూ ఉన్నాడు. భాను చిన్నగా నడుచుకుంటూ అతని దగ్గరికి చేరుకొని, అన్నా బిల్ అని చెప్పాడు.
ఆ పక్కన పెట్టిపో అని గంభీరమైన గొంతుకతో చెప్పాడతను. భాను క్యాష్ అతని పక్కన బెంచ్ మీద పెట్టి వెళ్తూ వెళ్తూ అతను ఏం చేస్తున్నాడో చూసి కంగు తిన్నాడు. భాను అతని వైపు భయపడుతూ నోట్లో నీళ్లు నలుముతూ, అన్నా ఏం చేస్తున్నావు? నువ్వు కట్ చేసేవి మనిషి కాళ్ళు. ఆ మాటకి అతను ఒక్కసారిగా భాను వైపు తిరిగి, డబ్బులు అక్కడ పెట్టి పొమ్మన్నానా? ఇంకా ఇక్కడేం చేస్తున్నావు అని కోపంగా అరిచాడు భానుని. అసలు భానుకి అతని రూపాన్ని చూసి నోట మాట రాలేదు. అతని కళ్ళు తెల్లగా నల్లగుడ్డు లేకుండా ఉంది. అతని ముఖమంతా కత్తితో కోసేసినట్టు ఘాట్లు. తల మొండం వేరు చేసేలా అతని కంఠం మీదుగా రక్తం కారుతుంది. ఆ వికృత రూపాన్ని చూసి జడుసుకున్న భాను భయంతో వేగంగా పరిగెత్తాడు రామ్ దగ్గరికి. అక్కడికి వచ్చి రామ్ రామ్ అని బిగ్గరగా బిత్తరగా చూపులు చూస్తూ అరుస్తున్నాడు. కానీ అక్కడ రామ్ కనిపించట్లేదు భానుకి. సర్లే టాయిలెట్కి వెళ్ళి ఉంటాడని తన బైక్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ భాను బైక్ కనిపించడం లేదు. ఏం అర్థం కాక భాను అటు ఇటు జుట్టు పీక్కుంటూ పరిగెత్తుతున్నాడు రోడ్ మీదకి రామ్ కోసం. కానీ రామ్ ఎక్కడ కనిపించటం లేదు. దూరంలో ఒక లారీ వస్తుండగా చూసిన భాను తన బ్యాగ్ కోసమని హోటల్ దగ్గరికి వెళ్ళాడు. కానీ అక్కడ అసలు దాబా కానీ హోటల్ కానీ లేకపోవడం చూసి అక్కడ పడిపోయున్న తన బ్యాగుని తీసుకొని భుజానికి తగిలించుకుంటున్నాడు. ఇంతలో బ్యాగులో నుండి బుసలు కొడుతూ పాములు బయటకొచ్చాయి. భాను తన బ్యాగుని విసిరి కొట్టి భయంతో వెనక్కి చూడకుండా పరిగెత్తుకుంటూ రోడ్ మీదకి వచ్చాడు. వస్తున్న లారీకి అడ్డంగా నిలబడి స్టాప్ స్టాప్ ప్లీజ్ హెల్ప్ అంటూ అరవసాగాడు భాను. వస్తున్న లారీ సడన్గా ఆగింది. అమ్మాయ్య అనుకుంటూ ఆ లారీలోనికి ఎక్కాడు భాను. లారీలోనికి ఎక్కిన భాను తన గుండె వేగాన్ని అదుపు చేసుకుంటూ చెమటలు తన వేలితో తుడుచుకుంటూ, చాలా థ్యాంక్ యూ సార్, చాలా చాలా థ్యాంక్ యూ అంటూ లారీ డ్రైవర్ వైపు చూశాడు. అతన్ని చూసి భాను కేకలు వేస్తూ ఏడిచేస్తూ ఆ లారీ డోరు నుండి దూకేశాడు బయటకి. ఆ లారీని డ్రైవ్ చేస్తుంది దాబాలో వికృత రూపమున్న వ్యక్తి. భాను లారీలో నుండి కింద పడి దొర్లుకుంటూ రోడ్డు పక్కనున్న ఆకుల్లో పడిపోయాడు. భాను చూస్తుండగానే వెళ్తున్న లారీ సడన్గా మాయమైంది. భాను గుండెల్లో భయం పెరిగిపోయింది. వెనక ముందు చూసుకోకుండా పరిగెడుతూ ఒక పెద్ద మర్రి చెట్టును గుద్దుకొని స్పృహ కోల్పోయి పడిపోయాడు. కొద్ది సమయానికి భాను గుండెల మీద బరువుగా ఫీల్ అవుతున్నా చిన్నగా దగ్గుతూ కళ్ళు నులుముకుంటూ మెల్లగా కళ్ళు తెరిచాడు. అతని మీద ఒక అమ్మాయి జుట్టు విరబోసుకొని మెరుస్తున్న కళ్ళతో పొడవాటి తన గోళ్లతో భాను గుండెల మీద రక్కుతూ తన పీక కొరకడానికి సిద్ధమైపోయింది. భాను వెంటనే తేరుకొని తన బలమంతా ఉపయోగించి ఆ అమ్మాయిని పక్కకు తోసేసి పిచ్చోడు పరిగెత్తినట్లు పరిగెత్తుతున్నాడు. భయంతో పరిగెత్తుతున్న భాను వైపు అవతలి నుండి రామ్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇద్దరూ చూసి ఆగి, భాను, రే నీ అయ్యా ఎక్కడికి వెళ్ళావురా ఇప్పటిదాకా అంటూ తనకి జరిగింది చెప్తున్నాడు. రామ్, అరే చుప్. భాను అడిగిన ప్రశ్నలకు రామ్ అంటే తీసుకొచ్చావు మామ, నా ఎంలో బిల్లు వేసేశారా? నువ్వు బిల్లు పే చేసేందుకు వెళ్ళావు కదా, షర్టు బటన్ మట్టిలో తన వంటి మీద వాతలు చూపించి సంఖ్యలు వేసి తీసుకువెళ్ళాడు. ఏంట్రా దెబ్బలు? పోలీసు ఎవరు కొట్టారు? ఎవరిపై క్లారిటీగా చెప్పు. ఎక్కడికి వెళ్ళావు? భయంతో చేస్తున్నా. రే బాబు, నన్ను చెప్పనివ్వురా, ఫాస్ట్గా చెప్పు బే. అసలు నువ్వు నిజంగా నా ఫ్రెండ్ రామువయ్యనా? నాకు నమ్మకం లేదురా. ఇంకాసేపటికి నువ్వు కూడా మాయమవుతావులే. మామ, నువ్వు చెప్పిందంతా విన్నానురా.
నువ్వు అనుకున్న దాంట్లో తప్పు లేదు, కానీ నేను రామ్నేరా. నేను చెప్పేది కూడా విను ప్లీజ్. చెప్పు. ఇంకేం చేస్తాను? ఏడికన్నా పోతే ఆ పిల్ల వదలదుగా నన్ను. చెప్పు కానీ. రామ్, నన్ను ఆ పోలీసులు తీసుకెళ్లి సెల్లులో పెట్టి ఒళ్ళంతా హూనం చేసి కుక్క పిల్లకి వేసినట్లు నాకు 2 బిస్కెట్లు ఇచ్చాడు. అవి తిన్న నాకు మత్తుగా ఉండి నిద్రపోయా. నిద్ర లేచేసరికి అక్కడ పోలీసు లేడు, పోలీస్ స్టేషన్ లేదు. నేను భయంతో ఉరుకుతూ ఆయాసపడుతూ వస్తున్న నన్ను ఒక జాగిలం, కుక్కలానే ఉంటది కానీ ఆకారంలో పెద్దది మరియు మనిషిని చంపేయగలదు, నన్ను తరుముకుంటూ వచ్చింది. నన్ను బోర్లా తోసేసి నా మీద కెక్కి నన్ను పళ్ళతో గోళ్లతో బాగా రక్కేసింది. నాకు ఊపిరి అందట్లేదు. నా చేతికి పక్కన ఉన్న ఆకుల్లో ఒక ఎముక దొరికింది. దాంతో ఆ జాగిలాన్ని గట్టిగా పొడిచాను. దాని శరీరం నుండి రక్తం ధారగా పోతుంది. అయినా అది పట్టు వదలకుండా ఇంకా నన్ను గాయపరచసాగింది. నా అదృష్టం కొద్దీ అక్కడికి ఒక ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చాడు. ఆయన నన్ను దగ్గర నుండి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆ జాగిలం నుండి నన్ను కాపాడాడు మామ. ఆ ఫారెస్ట్ ఆఫీసర్ మంకీ క్యాప్లో ఉన్నాడు. తనతో ఫారెస్ట్ ఆఫీసర్, రే ఎవర్రా నువ్వు ఈ టైంలో ఇక్కడేం పని? స్మగ్లింగ్ ఏమైనా చేస్తున్నావా? ఎంతమంది వచ్చారా? అంటూ ఆ జాగిలాన్ని బోన్లో పెడుతూ నన్ను భయపెట్టసాగాడు. రామ్, సార్ మీరు అనుకున్నట్టు కాదు అని మనకి జరిగింది చెప్పాను. ఫారెస్ట్ ఆఫీసర్, సరే సరే ముందు ఇక్కడి నుండి బయలుదేరు. ఈ అడవిలో ఉండడం అంత సేఫ్ కాదు. ఈ జాగిలం కోసం వారం రోజులుగా మాటు వేశాం. నేను నా టీం. ఇవాళ చిక్కింది నా చేతికి. ఇక్కడి నుండి త్వరగా వెళ్ళిపోండి అని చెప్పి తన గెస్ట్ హౌస్లోనికి తన టీమ్మేట్స్ కోసం బయలుదేరసాగాడు. నేను పరిగెడుతూ వస్తుంటే అప్పుడే నువ్వు సరిగ్గా నాకు ఇటువైపు నుండి ఎదురొచ్చావు అని తనకు జరిగింది భానుతో చెప్పాడు రామ్. భాను ఏదో ఆలోచిస్తూ, భాను, బావా సారీరా, నా వల్లే కదా ఇదంతా. రామ్, ఇంకా ఆపురా నీ సోది. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. నువ్వు నా దోస్తువు బే. నీకోసం వచ్చా, ఓకేనా? ఒకవేళ ఇలా జరుగుతుందని ముందే తెలిసి ఉన్నా కూడా వచ్చి ఉంటా. మళ్ళీ చెప్తున్నా విను, నువ్వు నా దోస్తుగాడివిరా. రామ్ మాటలకి భాను సారీ సారీ అంటూ రాముని కౌగిలించుకొని ఏడుస్తున్నాడు. ఏంటి బే ఇప్పుడు నీతో కూడా కూర్చొని ఏడవమంటావా? మూసుకొని పద, దావా దగ్గరికి మన బ్యాగులు తెచ్చుకుందాం. అలా నడుచుకుంటూ తన జేబులో నుండి భాను ఫోన్ తీశాడు, టార్చ్ ఆన్ చేద్దామని. కానీ షట్ డౌన్ అయి చేసేదేం లేక చీకట్లో నడుచుకుంటూ వెళ్తున్నారు. అలా వెళ్తున్న రామ్ కాళ్ళకి ఏదో తట్టుకొని పడిపోయాడు. రామ్, చూసుకొని నడువురా అంటూ భాను తన చెయ్యిచ్చి పైకి లేపాడు. కింద పడి లేచిన రామ్ మొహం మొత్తం నెత్తురుతో నిండిపోయి ఉంది. అది చూసిన భాను తన చూపుడు వేలుతో రామ్ మొహం మీద అంటిన రక్తాన్ని చూసి రామ్ అండ్ భానుకి వెన్నులో వణుకు పుట్టింది. ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకొని కిందకి చూశారు. రామ్ కాలికి తగిలింది డెడ్ బాడీ. ఆ శవం చూసేసరికి భయంకరంగా ఉంది. సగం పేగులు బయటకు వచ్చేసి దారుణంగా కన్నుగుడ్లు పీకేసి సగం ముఖం తినేసి ఉంది. కాసేపు అలా చూసిన వాళ్ళకు అర్థమైంది ఏంటంటే ఆ శవం ఫారెస్ట్ ఆఫీసర్ది. ఆ ముందున్న బోన్ ఖాళీగా ఉంది. అంటే ఆ జాగిలం ఆ ఆఫీసర్ని చంపి తప్పించుకొని వెళ్ళిపోయింది. అటు తిరిగి బోన్ వైపు చూస్తున్న బాన్ రాముల భుజాల మీద 2 చేతులు వేసి నుంచుంది. ఆ సగం మిగిలిన శరీరం. బాను స్లో మోషన్లో తల తిప్పి చూడసాగాడు ఆ శవాన్ని.
తర్వాత ఏమైందో తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఏమనిపించిందో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.